ఈ అసౌకర్య వాతావరణం అంతర్గతంగా ముందు దానితో మీరు చూశారు కదా, మంత్రిమండలి సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ కొన్ని అంశాలు లేవనెత్తడం. ఇప్పుడు లూలు మాల్తో ఒప్పందం చేసుకోవడం గురించి ఆయన కొన్ని అభ్యంతరాలు పెట్టి ఇవన్నీ చెక్ చేసుకొని మీరు చేయండి అన్నారు. కానీ వాటి మీద ఎలాంటి సమాధానం లేకుండా వాటిని ఏమీ సరిచేయకుండానే ప్రభుత్వం యథాతథంగా ఒప్పందం చేసేసుకుంది. సో కొన్ని సూచనలు కూడా ఈ విధంగా పక్కకు వెళ్ళటం, ఇట్లాంటి అంశాలన్నీ కూడా కొంత ప్రభావం ఆయన మాటలు వెనుకుందా ఆ విధమైనటువంటి ఇబ్బందిలో జన సైనికులు ముఖ్యంగా ఉన్నప్పుడు. మీ చర్చలకు జన సైనికులు ఎక్కువ వస్తుంటారు కదా, రకరకాల విన్యాసాలు, వాళ్ళు అటు ఇటు తిప్పి మాట్లాడడం ఇట్లాంటివి చూస్తున్నాం. ఈ మధ్య కొన్ని విషయాల్లో జనసేన తరఫున వచ్చేవాళ్ళు లేకపోతే వాళ్ళకు దగ్గరగా ఉండేవాళ్ళు కొంచెం భిన్నమైన వ్యాఖ్యలు వినిపించడం, అరెస్టులు, కేసులు, ఇలాంటి విషయాల్లో కూడా కొంచెం మా గొంతు మాది, మా మార్గం మాది అనే పద్ధతిలో మాట్లాడడం. వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ తెలుగుదేశం పార్టీ, ఇది కూటమి ప్రభుత్వం అని చెప్పడం. సో ఖచ్చితంగా ఆయన ఈరోజు ఒకటి జన సైనికులు లేకపోతే ప్రభుత్వం లేదు, కూటమి లేదు. అయితే నేను దాంట్లో ఉప ముఖ్యమంత్రిని మాత్రమే, వరాలు ఇవ్వగలిగిన స్థితిలో నేను లేను. నేను మెసేజ్ ఇంకొంచెం దాన్ని విడదీస్తే, వరాలు ఇవ్వగలిగిన స్థితిలో లేను, నేను టీం లీడర్ని కాదు కాబట్టి నేను చేయగలిగింది ముఖ్యమంత్రి దృష్టికి తేవటమే అనేది ఆయన చెప్తున్నారు. ప్రజల్లో మటుకు నిరుత్సాహం ఉంది, వాళ్ళకి అంతకుముందు వచ్చిన అంచనాలు, ఆశలు, వీటన్నిటి రీత్యా కూడా చూడాలి ఇంకా మరి.